హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 31st రోజు సండే రోజు వీడియో ఇది వచ్చేసి. నేను సండే రోజు మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి పూరి, ఎగ్ కర్రీ అయితే చేశాము. తర్వాత పిల్లలైతే చికెన్ బిర్యానీ కావాలంటే చికెన్ బిర్యానీ అయితే చేశాను. ఆ రోజొచ్చేసి మాకైతే ఒక రిటైర్డ్ ఫంక్షన్ ఉంది. ఒక అన్నయ్య మల్లారెడ్డి అన్నయ్య అయితే రిటైర్డ్ అయిపోయాడు. మా వారి ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు. అయితే సాటర్‌డే అయితే డిపోలో ఫంక్షన్ పెట్టారు. నేనైతే ఎళ్ళలేదు. మా వారైతే అక్కడికెళ్ళి శాలువా అది కప్పొచ్చాడు సాటర్‌డే రోజు. సండే రోజైతే మేము ఇంటికెళ్ళాము. ఇంటికాడ చిన్నగా ఫంక్షన్ దగ్గర దగ్గర వాళ్ళని పిలిచి భోజనాలైతే పెట్టారు సండే రోజు. నేను కుదరలేదు సాటర్‌డే ఎళ్ళడానికి. తర్వాత సండే అయితే కలుద్దామని ఎళ్ళాము నేను, మా వారు మళ్ళీ కలిసొద్దాము. ఎందుకంటే డిపోకి గూడా రమ్మన్నారు. మరీ మరీ చెప్పారు. ఎళ్ళలేకపోయాను. అందుకే సండే రోజైతే ఇంటికైతే వెళ్ళాము. అన్నయ్య అయితే రిటైర్డ్ అయిపోయాడు. ఇంటికాడైతే మామూలుగా దగ్గర వాళ్ళని పిలిచి చేశారు. ఎక్కువ అయితే జనాలనైతే ఎవరిని పిలవలేదు. వాళ్ళ చుట్టాలు గూడా ఇద్దరు ముగ్గురిని పిలిచారు. ఫ్రెండ్స్‌ని దగ్గర కావాల్సిన ఫ్రెండ్స్‌నైతే పిలిచారు. క్లోజ్ ఫ్రెండ్స్‌ని. ఎక్కువ మందినైతే పిలవలేదు. ఈ సాయిబాబా టెంపుల్ వాళ్ళ ఇంటి దగ్గర కింద చిన్నగా ఉండేది. తర్వాత ఇప్పుడైతే పెద్దగా కట్టారు సాయిబాబా టెంపులు. తర్వాత ఇక్కడ నేనైతే శారీ, అన్నయ్యకి టవల్ అయితే పెట్టాను. బొట్టు పెట్టి టవల్ కప్పి శారీ అయితే పెట్టాను వదినకొచ్చేసి. ఏదోలాగుందండి రిటైర్డ్ అంటే అప్పుడే ఇగ రిటైర్డ్‌కు ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నవాళ్ళు పెద్దగా అయిపోయారు. అందరూ రిటైర్డ్‌కైతే వచ్చేసారు. ఎలా ఉంటుంది? ఏదోలాగా ఉంటుంది గదా! పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి పిల్లలు పెద్దగా అయిపోయారు. వీళ్ళు రిటైర్డ్‌కొచ్చారు అనేసి ఒక రకంగా అనిపిస్తుంటది. ఇక్కడ వేరే వాళ్ళు గూడా శాలువాలు తెచ్చి కప్పి స్వీట్ అయితే పెడుతున్నారు. వేరే వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు గదా! నేనైతే సాయంత్రం వరకున్న ఆఫ్టర్‌నూన్ లేట్‌గానే వెళ్ళాము. ఒక 2కో ఏమో ఎళ్ళాము. 2కెళ్ళి లంచ్ బొట్టు పెట్టి శారీ ఇచ్చి లంచ్ చేసి కాసేపు చెట్లయితే బాగా ఉంటాయి అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే పక్కలో ప్లేస్ చాలా ఉంటది. 200 గజాలో ఏమో ఉంటది ఎక్కువ. అందుకే ఇక్కడ సైడేమో ఇల్లుంటుంది. అక్కడ మొత్తం చెట్లు పెట్టేశారు. ఇప్పుడే కాదు చాలా ఏండ్లయితుంది ఆ చెట్లు అన్నీ ఉండబట్టి. అరటి చెట్లు, కొబ్బరి చెట్లయితే కొట్టేశారు. వేరే వాళ్ళ ఇంట్లకు కొమ్మలు పడుతుంటే అవైతే చాలా పెద్ద పెద్దగా ఉండేది కొబ్బరి చెట్లు అప్పట్లో. అయి కొట్టిపిచ్చేశారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది కాబట్టి అవి కొట్టిచ్చేశారు. తర్వాత ఇప్పుడు సపోటా, దానిమ్మ, అరటి చెట్లు, మామిడి చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి. నిమ్మ చెట్లు, నిమ్మకాయలైతే నేనైతే ఒక 5, 6 అయితే కోసుకొచ్చాను. నిమ్మకాయలు, రేగిపళ్ళ చెట్టు గూడా ఉంది పక్కకు. తర్వాత చిక్కుడుగాయ చెట్టు అవన్నీ బాగా ఉన్నాయి చెట్లు వచ్చేసి. అక్కడ వేరే వాళ్ళు గూడా తెంపుకుంటున్నారు. జామకాయలు, నిమ్మకాయలు. నేనైతే కొన్ని ఒక 10 గూడా తేలేదు. ఎందుకంటే ఏం జేస్తాము వేస్ట్ గదా అనేసి నిమ్మకాయలు ఒక 5, 6 నిమ్మకాయలైతే తీసుకొచ్చాను. జామకాయలైతే వాళ్ళు వేరే వాళ్ళైతే కోసుకున్నారు. రేగిపళ్ళు గూడా తెంపుకున్నాము. ఇక్కడ మామిడి చెట్టు చూపిస్తున్నాను గదా! అన్నయ్య రిటైర్డ్ గుర్తుగా మామిడి చెట్టు పాతారంట. 30 రోజు పాతారంట. 30 రోజు డిపోలో రిటైర్డ్ ఫంక్షన్ అయింది గనక అదే రోజు మామిడి చెట్టునైతే పెట్టారంట వాళ్ళు. ఇక్కడ పాలకూర అయితే ఏశారు. పాలకూరకు మొత్తం పురుగొచ్చేసింది. తీసేయాలంట. టమాటో చెట్లు, తర్వాత వంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకు 200 గజాల ప్లేసు అక్కడ ఉంది గనక అవన్నీ పెట్టేశారు. ఎప్పుడు బాగా ఎరువు గూడా బాగా ఏస్తుంటారు. ఎందుకంటే అక్కడ మొత్తం ఎరువు బాగా దొరుకుతదంట. అన్నీ సపోటాలైతే చాలానే ఉన్నాయి. కాకపోతే అవి పండడానికి చాలా టైం పడతది కాబట్టి ఎవరు తీసుకోలేదు. నేనైతే కొంచెం పండిన నిమ్మకాయలైతే తీసుకున్నాను ఒక 5, 6. చెట్టుకున్నప్పుడు నిమ్మకాయలైతే భలే అనిపించాయి. ఎందుకంటే మనం తక్కువ కదా చెట్లకు చూడడము. భలే అనిపించింది. అక్కడ పండినవి. ఇక్కడ టమాటాలు కూడా పండిపోయినవి ఉన్నాయి. వంకాయ చెట్లున్నాయి. వంకాయలైతే రాలేవు. అన్ని చెట్లున్నాయి దాదాపుగా.
తీస్తుంటారంట, ఏస్తుంటారంట. ఇవైతే చాలా పెద్దగానే ఉన్నది సపోటా వచ్చేసి. ఇక్కడ చిక్కుడు, తమలపాకు చెట్టు అన్నీ ఉన్నాయండి దాదాపుగా. దవనం గూడా ఉంది. భలే అనిపించింది. దవనం అయితే ఇప్పటికీ దవనం అయితే కొన్ని కొన్ని ఇండ్లల్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు గూడా ఉంది. తర్వాత ఆ చెట్లల్లో నేను మొత్తం చిన్న వీడియో తీసుకొనైతే ఒక చెట్టు దగ్గర నేను కూడా చిన్న వీడియో తీసుకున్నాను. మేము తిన్న తర్వాత మళ్ళీ రేగిపళ్ళు కూడా తెంపుకున్నాము. పైకెళ్ళి కట్టెతోని కొట్టేసి మిద్దె పైనకెక్కి కట్టెతోన కొట్టేసి కింద రాళ్ళు పడతాయి కదా, అక్కడైతే తీసుకోవాల్సి వచ్చింది. ఆ వదిన అయితే ఏరిచ్చింది రేగిపళ్ళు. ఎందుకంటే ఆమెకు అలవాటు ఉంది కాబట్టి టక టక ఏరి ఇచ్చేసింది. అయ్యో ఎందుకు భయపడుతున్నారు అనేసి టక్క టక్క ఏరి అయితే ఇచ్చేసింది వదిన రేగిపళ్ళు. ఇక్కడ చూడండి రేగిపళ్ళ చెట్టు కింద అంతా వీడియో తీసుకొని పైకెక్కి అక్కడ కూడా చిక్కుడు చెట్టు అయితే కాయలు ఇప్పుడిప్పుడే కాయలు వస్తుంది. చెట్టు అయితే పెద్దగానే ఉంది చిక్కుడు చెట్టు. కాయలు అయితే ఇప్పుడే వస్తున్నాయి. రేపళ్ళ చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది. గంగ రేపళ్ళు అంట. కాయలు అయితే చాలా మస్తుగా ఉన్నాయి. ఇట్లా గొల్లలు గొల్లలుగా ఉన్నాయి కాయలు. పళ్ళు అయితే తక్కువ అండి. కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఒక వారం 10 రోజులు పోతే బాగా పండుతాయని చెప్పింది వదిన. ఆడికి పళ్ళు అయితే రాలిపాము. పైకెక్కి ఇట్లా రాలిపి కట్టెతో కింద ఏరుకోవాలంట. వదిన అయితే ఏరి పంపిస్తుందంట వాళ్ళకు వీళ్ళకు. మాకైతే కొంచెం దూరమే ఉంటుంది. రోజు ఏరి ఎవరికన్నా ఒకరికి ఇస్తుందంట. ఏరినప్పుడల్లా ఒకరికి ఇస్తుందంట రేపళ్ళు వచ్చేసి. అదే చెప్పుకుంటా అక్కడ మేమందరం మాట్లాడుకుంటా రేపళ్ళు అయితే కొట్టి కిందికి వెళ్ళి మళ్ళీ రేపళ్ళు అయితే తీసుకున్నాము. వదిననే ఏది ఇచ్చింది. పళ్ళు అయితే స్వీట్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ జెర్సీ ఆవు, దీని ఏజ్ 4 ఇయర్స్ అంట. అన్నయ్య రిటైర్డ్ ఫంక్షన్ గుర్తుగా ఒక జెర్సీ ఆవు ఉన్నారు అదే రోజు. ఇక్కడ రేపళ్ళు చూడండి వదిన ఏరు పెట్టింది. వేరే వాళ్ళు కూడా కవర్లో తీసుకున్నారు. నేనైతే కొన్ని తీసుకున్నాను. ఇక్కడ అన్న వాళ్ళ మనమరాలు మనమడు, కొడుకు కూతురు కొడుకు. అన్నయ్యకి 2 కొడుకులే. ఒక బాబు బయట ఉంటాడు. ఒక బాబు పెద్ద బాబు అయితే ఇక్కడే ఉంటాడు. చిన్న బాబు మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. మా బాబు క్లాస్మేటే వాళ్ళ చిన్న బాబు కూడా. తర్వాత ఇక మేము అప్పటికే సాయంత్రం అయిపోయింది. వచ్చేస్తుంటే సండే సంత ఉంటుంది కదా మనకు దగ్గరలో. తర్వాత అక్కడ నేను కలర్స్ కూడా తీసుకొని వచ్చాను. మళ్ళీ నైట్కు కలర్స్ వేసుకోవాలి కాబట్టి వచ్చేటప్పుడే కలర్స్ అయితే తీసుకొని వచ్చాను. అక్కడ సంత దగ్గర అయితే కొనుక్కోలేదు. ఇక్కడ వేరే కాడ అయితే కొనుక్కున్నాను. నేను కొత్తిమీర లేదని తీసుకున్నాను అక్కడ సంతలో. ఇక నేను మళ్ళీ నైట్కు వంట ఏం చేయలేదు. చపాతీ ఒకటే చేశాను. బిర్యానీ ఉంది, చపాతీ చేశాను అంతే. వేరే చికెన్ అవి చేద్దాం అనుకుంటే పిల్లలు వద్దన్నారు. ఇక తర్వాత నైట్ డిన్నర్ అయిపోయాక మళ్ళీ ముగ్గు. నాకైతే కింద కూర్చోవడం రాదు కాబట్టి ఎట్లనో అట్లా కింద కూర్చొని అయితే కాళ్ళు అయితే దగ్గర పెట్టుకోవడానికి రాదండి. నాకు వచ్చేసి కాళ్ళు మోకాళ్ళ నొప్పులు కాబట్టి దగ్గర అయితే పెట్టుకోలేను. అలా కింద ఎప్పుడన్నా తప్పని పరిస్థితులు కూర్చుంటే అలా కాళ్ళు అయితే చాపుకోవాలి. దగ్గరికి అయితే రావు, నాకు నొప్పులుగా ఉంటాయి. దగ్గరగా అస్సలు రాదు. అందుకనేసి తప్పలేదు. ముగ్గు వేసేటప్పుడు మా వారైతే తిట్టాడు. వద్దులే మేడ వేసినప్పుడు దాంట్లో కొంచెం కలర్ వేయని తిట్టిండు. లేడు కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఉంటే తిడతాడనేసి నైట్కే గబగబా వేసేసాము ముగ్గు అయితే. కొంచెం మా పాప సాయం అయితే, మా పాప అయితే కలర్స్ అయితే అందిస్తుంది. ఆమె అయితే ఏం వేయలేదు. నేనే ఇక సరేలే అనేసి వేసి ఇక 12 కల్లా కంప్లీట్ చేసి కేక్ అయితే కట్ చేసాము చిన్నగా. అప్పటికైతే బాబు లేడు, ఎవ్వలేరు. మా పక్క వాళ్ళని పిలుద్దామంటే వాళ్ళు కూడా నిద్రపోయారు. మన ముగ్గు అయితే ఫైనల్గా ఇలా అయిపోయింది. ఎందుకంటే నాకు అప్పట్లో కింద కూర్చునేటప్పుడైతే చాలా బాగా వేసేదాన్ని. ఇట్లా కింద ఎలా వేసానో అన్నీ ఇట్లా కలర్స్తోనే పెట్టి అలా వేసేదాన్ని ముగ్గు మొత్తము. ఇక్కడైతే మా కేక్ కటింగ్ ఎవరు లేరు. అప్పుడు బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే బాబు కూడా వెళ్ళిపోయాడు. నేను పాప మాత్రమే కేక్ కట్ చేసుకున్నాము. నేను పాప మాత్రమే కట్ చేసేసి
తెల్లారి అందరికైతే ఇచ్చాము. కేక్ వచ్చేసి మా ఇంట్లో కేకులు అయితే ఎవరు తినరు. బర్త్డే వాళ్ళప్పుడు అప్పుడైతే అందరికీ వేరే పిల్లలకు అందరికీ ఇయ్యడమే. నెక్స్ట్ డే అయితే నేను అందరికి ఇచ్చాము. కేక్ వచ్చేసి ఏం తింటాం కేక్, అసలు మా ఇంట్లో ఎవరు తినరు. ఈ విధంగా అయితే కేక్ కట్ చేసుకొని నేను మా పప్ప హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని హ్యాపీగా అయితే కేక్ కట్ చేసుకొని ఏదో కొంచెం ఒక ముక్క అలా తినేసాము అంతే. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. తిను, నీకు ఇష్టమైన నాకు కూడా పెట్టు, కొంచెం చాలు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. చాలు, తిను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా, మా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరు బాగుండాలని మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. నేను మా పాప అయితే ఉంటే మాత్రం ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాం. మా పాప అయితే బాగా జోకులు చేస్తూ ఉంటుంది. ఇది తెల్లారే మార్నింగ్, ఫస్ట్ రోజు మార్నింగ్ వచ్చేసి కొండ ముచ్చులు అంటారు కదా, జామ చెట్టుకైతే అన్నీ వచ్చి కాయలు అయితే తెంపేసిపోయినాయి. ఇక పెద్ద పెద్ద కొండ ముచ్చులు 2 అయితే వచ్చినవి. తర్వాత చాలా వచ్చినాయి, 2 చాలా వచ్చినట్టున్నాయి. ఆ రోజంతా కొండ ముచ్చులు. సరేలే అవి కూడా న్యూ ఇయర్ చేసుకుంటున్నాయని జోక్ చేసుకొని అయితే నవ్వుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్ రోజు ఇది చికెన్ 65 చేశాను, చికెన్ పకోడీ చేశాను, గులాబ్ జాములు చేశాను. ఆ రోజు వచ్చేసి స్పెషల్ అంటే ఏముంది, మామూలే, ఎప్పుడైనా చేసుకుంటాము. కాకపోతే పిల్లలకి ఇష్టమైనవి చేసి పెడతా ఉంటాను నేను కొన్ని. ఇది వచ్చేసి నేను నైట్కు ఎప్పుడో ముందు రోజు నైట్కే కలిపి పెట్టాము, చికెన్ చేస్తామనేసి. పిల్లలు వద్దన్నారు, అందుకనేసి నెక్స్ట్ మా డే ఫస్ట్ రోజు అయితే ఇవన్నీ చేశాను. చికెన్ 65, తర్వాత మేక తలకాయ కర్రీ కూడా చేశాను. మార్నింగ్ అయితే ఇడ్లీ పప్పుచారు చేశాను. ఇడ్లీ పప్పుచారు, చట్నీ అవన్నీ చేశాను. లివర్ ఫ్రై చేశాను, పప్పుచారు అయితే ఉంది. తర్వాత గులాబ్ జాములు కూడా చేశాను. ఇంతేనండి. ఈ మా 31st ఫస్ట్ రోజు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో మీకు, మీరు ఏ విధంగా జరుపుకున్నారు 31st ఫస్ట్ అనేది మాకు కూడా కామెంట్లో పెట్టండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి కంపల్సరీ. మీరు లైక్ చేస్తే మాకు వీడియో ముందుకు పోయే ఛాయిస్ ఉంటుంది.